హలో. హలో గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ బబ్లు. ఎలా ఉన్నాను? చాలా బాగున్నాను బబ్లు. ఎలా ఉన్నావు నువ్వు? నేను కూడా చాలా బాగున్నాను. ఓకే, ఇవాళ కూడా ఏంటి 4కి లేచావా 5కి లేచావా? ఎందుకు? అదే అంటే రెగ్యులర్ గా చెప్తావు కదా, నేను 5 o'clockకి లెగుస్తాను, నేను గుడ్ బాయ్ని అని. అంటే నేను చిన్నప్పటి నుంచి అట్లా ఫాలో అంటే 5 కాదు 5:30 or 6 అట్లా ఆ టైం దట్ ఈస్ టైం వేకపింగ్ టైం నాకు అదే. అది చాలా గ్రేట్ బబ్లు, అసలు 5:30కి లెగడం అంటే. ఓకే సరే సరే బబ్లు, చెప్పు. ఈ రోజు మామూలుగా నీ తరపు నుంచి ఎవరికైనా విషెస్ ఉన్నాయా? ఈరోజా ఉమ్. ఈరోజు ఈరోజు 28 డేట్. ఈరోజు ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ రాజ్కోట్ లో జరుగుతున్న మ్యాచ్ కి ప్రాక్టీస్ చేసిన ఇండియన్ టీమ్ కి ఆల్ బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. క్రికెట్ బాగా చూస్తావా నువ్వు? చూస్తాను. అంటే ఇండియా పాకిస్తాన్, ఇండియా ఇంగ్లాండ్, మన ఇండియా వాళ్ళు ఏ కంట్రీ ఆడినా చూస్తాను అట్లా. ఓకే, మామూలుగా నీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? మన ఇండియా టీమ్ లోనా? మరి ఇండియా టీమ్ లో కాకుండా పాకిస్తాన్ టీమ్ లో అడుగుతానా? మన ఇండియా టీమ్ లో మహేంద్ర సింగ్ ధోని అంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ఆ, మన రీసెంట్ గా వచ్చిన తెలుగు హైదరాబాద్ అబ్బాయి ఎవరు, నితీష్ రెడ్డి. అవును. నితీష్ రెడ్డి అసలు చెప్పాలంటే అది ఆయన చెప్పినట్టు బౌండరీస్ దాటిపోతుంది. దట్టు మన తెలుగుడు అనేసరికి ఇంకొంచెం ప్రౌడ్నెస్ ఉంటుంది మనకి. చాలా మంది ప్రౌడ్లీ ప్రెజెంట్స్ నితీష్ రెడ్డి. పేరేంటి, ఇంకొక అబ్బాయి పేరేంటి, విరాట్ కోహ్లీయా? విరాట్ కోహ్లీ కాదు, ఇంకొక అబ్బాయి తెలుగు అబ్బాయి కొట్టాడు ఎవరు, 72 runs కొట్టాడు మొన్న. అతని పేరేంటి, తిలక్పురా, తిలక్ వర్మ. చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు. మస్తు మంది అసలు. Yes. ఓకే అన్న, ఐ వాంట్ అంటే ఆల్ బెస్ట్ చెప్పాలంటే వెరీ గుడ్, సూపర్ డార్లింగ్, సూపర్. ఓకే బబ్లు, నీ తరపు నుంచి మన టీమ్ కి ఆల్ ద వెరీ బెస్ట్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ బబ్లు. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. సారా, ఎవరు మేడం? మేము మైసూర్ నుంచి లక్ష్మీదేవిని. మైసూర్? ఓకే, పేరు లక్ష్మియా? లక్ష్మీదేవి. హాయ్ లక్ష్మి గారు. ఇది సార్, ఇది మంగు అని ఉంటది కదా. ఏంటిది? మంగు మీద ఇలా టీవీ ప్రోగ్రామ్ చూస్తాను. మంగు ముక్కు మీద ముఖం ఉంటది కదా, ఇది ప్రాబ్లం ఉంది అక్కడ వేసిండ్రు కదా నెంబరు, కాల్ నెంబరు దాన్ని చేస్తుంది. ఏం చెప్పారు అర్థం కాల. హలో, మీరు కాల్ చేశారు, ఓకే, నెంబర్ ఉంది టీవీ పైన. ఓకే, ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? మేము ఇంట్లో అదే ఇంట్లో హౌస్ వైఫ్. ఓకే, అంటే మీది సొంతూరు ఆంధ్రానా తెలంగాణనా? సొంతూరు ఆంధ్ర. ఆంధ్రాలో ఎక్కడ? కడప, బద్దీలు, కుప్పూరు మహిళ. రాయలసీమ? రాయలసీమ పులిబిడ్డ. లక్ష్మి గారు, మైసూర్ వెళ్ళారు, మైసూర్ ఎలా అనిపించింది? మాకు బాగానే ఉంటాం. అదే మైసూర్ ప్యాలెస్ ఎలా ఉంది? మైసూర్ డిస్ట్రిక్ట్. మైసూర్ డిస్ట్రిక్ట్ అంటే మైసూర్ ప్యాలెస్ ఉంటుంది కదా, ఉండదా? ఉంది. వెళ్ళారా అంటున్నా. నాకు కూడా అనిపిస్తుంది మైసూర్ ప్యాలెస్ లో నా ఎంగేజ్మెంట్ జరగాలని. అడుగుతారా, పర్మిషన్ తీసుకుంటారా నా కోసం మీరు అక్కడ? తీసుకోండి. మైసూర్ ప్యాలెస్ లో అలా చేసుకోవచ్చా ఎంగేజ్మెంట్, పెళ్లి మైసూర్ ప్యాలెస్ లో? ఓకే లక్ష్మి గారు, మా రాయలసీమ అమ్మాయి కాల్ చేస్తే ప్రతిసారి ఈ రాయలసీమ వాళ్ళు ఒక పాట అయినా పాడతారు కదా. ఈసారి రాయలసీమ ఈ అమ్మాయి ఏ పాట పాడతారో. అరే అంత అందంగా మాట్లాడుతున్నారు, అందంగా ఒక పాట పాడండి.
అందరికి కోల్డ్. సరే ఏదైనా పోనీ ఒక చిట్కా చెప్పండి కోల్డ్ పోవాలంటే. పోవాలంటే మేము గొంతుకు రుద్దుకుంటాము అంతే. విక్సా? ఓకే డన్. రుద్దుకుంటాం. ఇప్పుడు వీకెండ్స్ వస్తాయి కదా, శనివారం ఆదివారం, ఆ టైంలో మీరు మీ వారు అంటే ఏం ప్లాన్ చేస్తారు? ఏం ప్లాన్ లేదు మాకు. మేము ఒక కాంటాక్ట్ సివిల్ కాంటాక్ట్. ఓ ఓకే. మీ వారి పేరు? వాడి పేరు సరే ఏం చేస్తారు ఆయన? సార్ ఏం చేస్తారు? 2001 లో తెచ్చుకోండు. 2001 లో తెచ్చుకోండు. ఏమైంది? చనిపోయారు. ఓకే ఓకే ఓకే. బట్ ఇప్పుడు మీరంతా సెటిల్డ్ ఇది మన మైసూర్లో. మాకు భూములు పొలాలు ఉండేవి. ఓకే. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు ముగ్గురు మగ పిల్లలు సార్. పెళ్ళిళ్ళు మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయింది. పెళ్ళిళ్ళు. ఓ వాళ్ళు కూడా మ్యారీడా? వావ్ సూపర్, వెరీ గుడ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ లక్ష్మి గారు. హలో. హలో హాయ్. హాయ్. ఎవరు? నా నేమ్ సంజన. సంజన. ఎక్కడి నుంచి సంజన? ఖమ్మం నుంచి. ఖమ్మం. ఓకే. ఏం చేస్తుంటది సంజన? 7th క్లాస్. 7th క్లాస్. స్కూల్ కి ఇంకా పోలే సంజన? హలో అన్న. చెప్పక్క. అక్క టీవీ చూడకు సంజన, ఓకేనా? ఓకే. యా ఓకే. సంజన స్కూల్ ఇవాళ డుంబా కొట్టా? ఇప్పుడు ఈ జనవరి మంత్ ఫిబ్రవరి మంత్ రాగానే స్కూల్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, యాన్యువల్ డేస్. మీ స్కూల్లో ఉంటాయా యాన్యువల్ డేస్? పోనీ నెక్స్ట్ మంత్ ఉంటుందా అంటున్నా, ఫిబ్రవరిలో. ఓ నువ్వు డాన్స్ చేస్తావా? ఏ పాటకి? సంజన లాస్ట్ ఇయర్ డాన్స్ చేసావా యాన్యువల్ డే కి? చేయలేదా? సరే సంజన, కాల్ చేసావంటే ఈ కాల్ నీకు మమ్మీ గానీ డాడీ గానీ కాల్ చేపించుంటారు. ఎవరు కాల్ చేశారు? డాడీ కాల్ చేపించారు అన్నయ్య. ఏమన్నారు? డాడీ పక్కన ఉన్నారా? ఉన్నారన్నయ్య. ఓకే. ఐ లవ్ యూ డాడీ అని చెప్పు. ఐ లవ్ యూ డాడీ. సూపర్. నువ్వు ఒక్కదానివేనా ఇంకా అన్నయ్యలు చెల్లెళ్ళు? తమ్ముడు ఉన్నాడు అన్నయ్య. ఓ మనకంటే పెద్దోడు ఉన్నాడా తమ్ముడు? ఓకే. తమ్ముడు నువ్వు కొట్టుకుంటారా? ఫుల్. అప్పుడు డాడీ ఎవరికి సపోర్ట్ చేస్తారు, నీకా తమ్ముడుకా? ఇద్దరికి. ఒకవేళ మమ్మీ నువ్వు ఏంటనుకుంటే మమ్మీకి సపోర్ట్ చేస్తాడా నీకు సపోర్ట్ చేస్తాడా డాడీ? ముందు మమ్మీ అన్నావులే. నీకే నీకే. సూపర్ సంజన. ఇప్పుడు నువ్వు ఒక పాట పాడాలి. కమాన్. డాడీ కోసం, మమ్మీ కోసం, తమ్ముడు కోసం ఒక సాంగ్ పాడు. పోనీ ఒక టంగ్ ట్విస్టర్ చెప్పరా నీకు? పోనీ గేమ్ ఆడదామా? టంగ్ ట్విస్టర్. కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప చిచ్చి. ఓకే, ఇది 5 times చెప్పాలి నువ్వు. కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప కక్క. అదే కప్ప కప్ప పక్క కప్ప 5 times చెప్పు. రెడీ స్టార్ట్. కప్ప కప్ప పక్కన కప్ప, కప్ప కప్ప పక్కన కప్ప, కప్ప కప్ప పక్కన కప్ప, కప్ప కప్ప పక్కన కప్ప. వావ్ సంజన, నువ్వు డైలీ బ్రష్ చేస్తావు. సూపర్. మీ ఇంటికి గిఫ్ట్ పంపిస్తున్నా చూడు సంజన, ఓకేనా? థ్యాంక్ యూ సంజన.
ఓకేనా మీ స్కూల్లో అందరికీ చెప్పు మన షో గురించి, ఓకేనా? బాయ్ సంజు, టేక్ కేర్ నాన్న. చెప్పు. బాగున్నారా ఓకేరా, బాగా చదువుకో, ఓకేనా? బాయ్. హలో. హలో హాయ్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్, గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు? గుడ్ మార్నింగ్. నా పేరు సంజన సార్, ఫ్రమ్ తెనాలి. ఏ- డివోషనల్ డాన్స్ టీచర్. తెనాలి డాన్స్ గురువు గారా? మీరు నాకు తెలుసు. ఎస్, ఐ నో యూ. మీ దగ్గర డాన్స్ నేర్చుకుంటే నిజంగా దాన్ని ఏమంటారు, హావభావాలు, అభినయాలు, ఎక్స్ప్రెషన్స్. నాకు సత్యభామ గారు అండ్ కూచిపూడిలో ఈవిడ ఉంటారు కదా, మన గొప్ప డాన్స్ టీచర్, ఆవిడ పేరేంటి? సారీ నాకు తెలియదు అంతగా. నేను సెల్ఫ్ డాన్స్ ఓకే, మీరు సెల్ఫ్ అంటే ఈవెంట్స్ సెల్ఫ్. ఓకే ఓకే ఓకే. లైక్ మీ డాన్స్ నేను చూసినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది మీరు కొంచెం సత్యభామ లాగా డాన్స్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ యూ. యా, థ్యాంక్ యూ. అండ్ నిజం చెప్పండి, డాన్స్ అంటే మీకు చిన్నప్పటి నుంచి ఎందుకు అంత ఇష్టం? ఐ లైక్ డాన్స్ అండ్ మై మమ్ గోల్, మమ్మీ గోల్ అది నేను అట్లా మంచిగా డివోషనల్ గా డాన్స్ చేయడానికి. వావ్, ఇదేదో స్టైల్ సినిమాలో లారెన్స్ అలాంటి స్టోరీలా ఉంది మీది. ఉన్నారా? స్టైల్ మూవీలో వాళ్ళ మమ్మీ కళ ఉంటుంది కదా. అంతే ఇంకా యాక్టివ్. సూపర్ సూపర్. బట్ ఇలాంటి డాన్స్లు అవి చెప్పండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇలాంటి డాన్సులతో పాటు అంటే పాటలు కూడా పాడాలి కదా, లిప్ మూమెంట్ ఇవ్వాలి కదా. అవును. బట్ ఇప్పుడు లిప్ మూమెంట్ కాకుండా మీరు ఒరిజినల్ గా ఇప్పుడు పాట పాడాలి. సారీ, వాయిస్ చెప్పండి, మళ్ళీ చెప్పరా? మీరు ఒక పాట పాడాలి అంటున్నా. యాక్చువల్ టైం లేదు, కొంచెం ఫాస్ట్ గా పాట పాడరా? సారీ నేను నాకు సాంగ్స్ రావు, ఏమనుకోకండి. మీ వాయిస్ అంత స్వీట్ గా ఉంది, అంత క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. ఓకే, ఎవరికైనా మీ తరపు నుంచి విష్ చేయాలా? ఎస్, శ్రీరామ్ గారికి. శ్రీరామ్? శ్రీరామ్ ఎవరా శ్రీరామ్? ఆ, ఓకే మా బావగారు. ఓకే, నాకు చెప్పొద్దు, అర్థమైంది. ఓకే బాబు గారు, మీకు స్పెషల్ గా మీ మరదల తరపు నుంచి హాయ్ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్.